టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ ఇలా ట్రై చేసి చూడండి. హాయ్ అండి, ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ అండి. 1/2 kg చికెన్ తీసుకున్నాను, 2 times కడిగి పెట్టుకున్నాను. దీంట్లో ఏమేమి వేయాలో చెప్తాను చూడండి. కారం అండి, ఫస్ట్ కారము ఈ స్పూన్తో ఒక 3 స్పూన్స్ వేసుకున్నానండి. తర్వాత పసుపు ఒక 1/2 teaspoon వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ అండి, నాకు చేతితోనే వేయడం అలవాటు. ఒక 1.5 స్పూన్ తీసుకోండి. 3 స్పూన్స్ కారం తీసుకున్నారు కదా, ఒక 1.5 స్పూన్ సాల్ట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇందులోనే పెరుగు అండి, పెరుగు లాస్ట్కి వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకోవాలండి, ఒక 1.5 teaspoon వేసుకోవాలి. దీంతోపాటు గ్రేవీ వస్తుంది ధనియా పౌడర్ వేసుకోవడం వల్ల. ఒక ప్యాకెట్ పెరుగు వేసుకోవాలండి, గ్రేవీ బాగుంటుంది టేస్టీగా. ఒక ప్యాకెట్ మొత్తం వేసేసుకోవాలి. దీనికి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకునే అవసరం ఏం లేదండి. డైరెక్ట్ ఒక 10 నిమిషాలు ఇప్పుడు తాలింపు వేసుకొని అవి వేగేలోపు ఒక 10 నిమిషాలు పడుతుంది కదా, సరిపోతుంది ఆ టైము. కొంచెం ఆయిల్ వేసి దీంతో ఒక కప్పు ఆయిల్ వేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం బిర్యానీ చేస్తాం కదా, అదే టైప్లో కలుపుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే నేను అదొకసారి ఇదొకసారి వేయనండి, ముందే మొత్తం కలిపి పెట్టేసుకుంటాను. ముక్కలకు బాగా ఉప్పు కారం పడుతుందని ఇలా కలిపేసుకొని పెట్టుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉల్లిగడ్డ వేగేంత వరకు పక్కన పెట్టుకొని మూత పెట్టేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని నేను ఈ కప్తో 3 cups వేసుకుంటున్నానండి. నూనెలో ఉంటుంది కదా, పావుతోని ఒక 3 పావుల నూనె వేసుకున్నాను. ముందుగా ఒక పావు వేసుకున్నాం కదా, సరిపోతుంది. నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వాడతానండి, మీరు తక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగానే ఉంటుంది. ఉల్లిగడ్డలు అండి, పెద్దవైతే 2 కట్ చేసుకోవాలి, చిన్నవైతే ఒక 3 కట్ చేసుకొని సరిపోతుంది. ఎక్కువ వేసుకున్న తీయగా అవుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి, కొంచెం మీరు సపోర్ట్ చేయాలండి. మీకు నచ్చితే లైక్ కూడా కొట్టండి, మీరు ఎంతో మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను. ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలండి. వేయించుకోవాలి, ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో కూడా కొంచెం తొందరగా మగ్గడానికి లైట్గా సాల్ట్ వేసుకున్నానండి. కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకోవాలి, త్వరగా మండిపోతుంది. అంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. అంతేనండి, చాలా సులువుగా ఈజీగా ఒక పావు గంటలో చేసేసుకోవచ్చండి. ఎక్కువ శ్రమ లేకుండా అదోసారి ఇదోసారి వేసే కంటే అన్నీ కలిపి పెట్టుకున్నాం అనుకోండి, ఏది మర్చిపోకుండా ముక్కలకు బాగా పడుతుంది. అలాగే తొందరగా పని అయిపోతుంది. అది డైరెక్ట్ అందులో వేసి మగ్గించుకున్నాం అనుకోండి, సరిపోతుంది. తగినంత వాటర్ వేసుకుంటే. ఈజీ మెథడ్లో చెప్తున్నానండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగానే చేసుకోండి, బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత కూడా కొంచెం లైట్గా పసుపు వేసుకోండి, ఎందుకంటే వైట్ వైట్గా కనిపిస్తుంది కదా, లైట్గా పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. కొంచెం వేగనివ్వాలండి. వేగిన తర్వాత ముందు కలిపి పెట్టుకున్నది
చికెన్ని అందులో వేసేసుకోవాలి. ఎన్నో రకాలుగా చికెన్ కర్రీని చేస్తారండి. ఇది కూడా ఒకసారి చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మంచిగా కలుపుకోవాలండి. కిందికి మీదకి కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఒకటి ఒకటి వేసే పని లేకుండా అన్నీ ఒకసారి వేసాం కాబట్టి త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి, వాటర్ పోయలేం కాబట్టి మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుందాము ఒక 5 నిమిషాల పాటు. ఈ 5 నిమిషాలు అయిపోయింది కదా, ఒకసారి చూసుకోండి మూత తీసి మగ్గిందా లేదా. మంచిగా మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా వాడతానండి. ఎప్పుడు టేస్ట్ బాగుంటుంది. నేను 1/2 kg కదా, ఒక ప్యాకెట్ వేసుకుంటున్నాను. కేజీకి అయితే 2 ప్యాకెట్లు వేసుకుంటాను. వేసేసుకున్నాము ఒక ప్యాకెట్ మొత్తము. అలాగే కచ్చపక్కగా దంచుకున్న ఓల్ గరం మసాలా అండి. చెక్క, లవంగ, సాజీరా అన్నీ వేసి కచ్చపక్కగా దంచుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఒకసారి సాల్ట్ టేస్ట్ సరిపోయిందా లేదా చూసుకోండి. తక్కువ అయితే వేసుకోండి. ఇప్పుడు చూసుకున్నాను అనుకోండి, మంచిగా దాంట్లో కలిసిపోతుంది. ఒకవేళ తక్కువైనా ఇప్పుడు వేసేసుకోవాలి. బాగా కలిసిపోతుంది, ముక్కలకు పడుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. మాకైతే సరిపోయిందండి. ఇప్పుడు ఇదే గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని ఇది నీట్గా ఇలా అనుకొని వాటర్ అన్నీ ఇందులో పోసేసుకుందామండి. ఎక్కువ కూడా పోసుకోవద్దండి, ముక్కకు ఉప్పు కారం అనేది పట్టకుండా ఉంటుంది. అందుకే నార్మల్గా వేసుకున్నాను, ముక్కలు మునిగే వరకు వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు ముక్క ఉడికే వరకు. ఆల్రెడీ సగం ఉడికిపోయిందండి, ఇంకా సగం ఉడకాలి. చూడండి, ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. మూత పెడదాము. దీని మీద ఏదైనా బరువు పెడితే తొందరగా అవుతుందండి. అందుకే నేను ఇదే గిన్నెలో నీళ్ళు వేసి పెడుతున్నాను. ఆవిరి బయటికి పోకుండా ఉంటే తొందరగా ముక్క ఉడికిపోతుంది. ఇది ఒక టిప్ అండి, తొందరగా ఉడకాలి అంటే ఆవిరి పోకుండా ఉండాలి. అందుకే నేను వాటర్ పోసి పెడుతున్నాను బరువు. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి, పావు గంట 10 నిమిషాలు అయిపోయిందండి. చూద్దాం ఒకసారి మూత తీసి. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది, చక్కగా ఉడికిపోయిందండి. చూడండి, గ్రేవీగా. నేను ఏమీ కొబ్బరి మసాలాలు అవన్నీ ఏమీ వేయలేదండి. చూడండి ఎంత గ్రేవీ చిక్కగా వచ్చిందో. సింపుల్ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ.